రాను రాను ఈ విషయాన్ని మీరు గమనించండి. క్రైస్తవుల పైన, యూదుల పైన భయంకరమైన హింస పెరగబోతా ఉంది. యూదుల పైన, క్రైస్తవుల పైన భయంకరమైన హింస పెరగబోతా ఉంది. ఒకవేళ హింస కానీ, బాధ కానీ, శ్రమ అనే అంశాన్ని మనం తీసుకొని మాట్లాడినట్లయితే, మన జీవితంలో వ్యక్తిగతంగా మనం అనుభవించే శ్రమలు, శోధనలు వేరు. క్రీస్తును నమ్ముకున్నందుకు, క్రీస్తు బిడ్డగా చేయబడినందుకు, క్రీస్తు నామం బట్టి మనకొచ్చే శ్రమలు వేరు. ఆ రెండింటిని వేరుగా మనం చూసేటట్టుగా మనం ఉండాలి. మన వ్యక్తిగత జీవితంలో ఎన్నో పోరాటాలు వస్తాయి, శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఆరోగ్య సమస్యలు వస్తాయి, ఆర్థిక సమస్యలు వస్తాయి, రిలేషనల్ ప్రాబ్లమ్స్ మనకు వస్తాయి. ఇవన్నీ మన వ్యక్తిగత జీవితానికి సంబంధించినవి. అది దేవుని కోసము మనం భరించే శ్రమలు కావు, ఆయన నామం బట్టి భరించే శ్రమలు కావు, ఆయన పని చేస్తున్నందుకు వచ్చే శ్రమలు కావు. అవి కేవలము వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి, బయట వారికి, లోపల వారికి, అందరికీ వచ్చే శ్రమలు. కానీ క్రైస్తవులను గమనిస్తా ఉన్నాను, దేవుని బిడ్డలారా, వ్యక్తిగత సమస్యలే దాటి బ్రతకలేకపోతున్నారు. వ్యక్తిగత సమస్యలోనే వాళ్ళు కూరుకుపోతున్నారు, వాటి చేత బంధించబడి ఉండిపోతున్నారు. కానీ ఒకసారి ఆలోచన చేయండి, దీన్నే జయించని వారు రాబోయే శ్రమ, క్రైస్తవుల పైకి రాబోయే హింసను వాళ్ళు జయించగలుగుతారా? వాళ్ళు తట్టుకోగలుగుతారా? జయించి నిలబడగలుగుతారా? ఒకసారి ఆలోచన చేద్దాము. నా ఆలోచన విధానం ఎలాగుంది? నేను ఇటువంటి చిన్న చిన్న సమస్యలకే, పరిస్థితులకే కూరుకుపోతున్నానా? బలహీనపడుతున్నానా? ఒకవేళ చిన్న చిన్న సమస్యలకే నేను బలహీనపడితే రాబోయే దినాలలో నాకు క్రీస్తుని బట్టి వచ్చే శ్రమలను నేను తట్టుకోగలుగుతానా? తాలుకోగలుగుతానా? నమ్మకంగా ఉండగలుగుతానా? విశ్వాసాన్ని కాపాడుకోగలుగుతానా? నిత్య జీవితంను నేను పోగొట్టుకోనక నేను జాగ్రత్త పడగలుగుతానా? నిజంగా క్రీస్తుకు నమ్మకంగా ఉండగలుగుతాను? అటువంటి పరిస్థితులలో ఈ ప్రశ్నను మనం వేసుకోవాల్సిన అవసరత ఎంతగానో ఉంది. న్యాయాధిపతుల గ్రంథం ఎలా మనము 6వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనము ఈ ఉదయకాల సమయంలో నేర్చుకున్నాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. చుట్టుపక్కల ఏం జరుగుతూ ఉందో, ఇశ్రాయేల్ దేశంలో ఏం జరుగుతూ ఉందో ఆ పరిస్థితులను బట్టి చాలా నిరుత్సాహంతో ఉన్నాడు. ఆ నిరుత్సాహం ఎందుకు అంటే, చుట్టుపక్కల ఉన్న అమాలేకులు కానీ, మిద్యానులు కానీ, ఆ యొక్క ఈస్ట్ ప్రాంతంలో ఉన్న ప్రజలు కానీ ఏం చేస్తూ ఉన్నారంటే, వీళ్ళు పంటలు పండించుకొని ఎప్పుడైతే ఆ పంటలు కోసే సమయం వస్తుందో, వీళ్ళు ఈ చుట్టుపక్కల దేశం వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళ యొక్క పంటలను నాశనం చేసి, వాళ్ళు ఆ ప్రాంతంలోనే బస చేసి ఉన్నవన్నీ నాశనం చేసి, వాళ్ళ ఒంటెలు కానీ, గాడిదలు కానీ, ఆ యొక్క గొర్రెలు కానీ, మేకలు కానీ వాటన్నిటిని ఎత్తుకొని తీసుకొని వెళ్ళిపోవడము తరచుగా 7 సంవత్సరాలు జరుగుతూ ఉంది. ఈ 7 సంవత్సరాల్లో ఈ వ్యక్తి చాలా పరిస్థితులలో చాలా నిరుత్సాహపడుతూ పరిస్థితుల్లో కూరుకుపోయి ఉన్నాడు. దేవుడు ఎక్కడా? దేవుని కార్యాలు ఎక్కడా? దేవుడు గొప్పవాడని నేను తెలుసుకున్నాను కదా, దేవుడు గొప్ప కార్యాలు చేయవాడని నేను ఎరిగిన వాడిని కదా, దేవుడు ఆ కాలంలో గొప్ప కార్యాలు చేసినాడు కదా, అయితే ఆ దేవుడు మా మధ్యలో లేడా? ఈ ఓటమి మాకెందుకుంది? ఈ సిగ్గుకరమైన పరిస్థితి మాకెందుకు వస్తుంది? ఎందుకు మాకు క్షేమం లేదు? మాకు తినడానికి కూడా తిండి లేకుండా వీళ్ళన్నీ దోచుకొని పోతున్నారే, ఈ పరిస్థితిలో దేవుడు ఎక్కడా అనే ప్రశ్న ఆయనకు చాలా దివారాత్రములు ఆయనకి తోస్తా ఉంది, తట్టుతా ఉంది, చాలా నిరుత్సాహపడుతున్నాడు.
ఆ నిరుత్సాహంలో ఏం చేస్తున్నాడో తెలుసా? ఏదైతే ద్రాక్ష పండ్లని త్రొక్కి వైన్ తయారు చేస్తారో ఆ స్థలాలలో ఈయన ఏం చేస్తున్నాడంటే ఈ గోధుమలు, ఈ గింజలను దాపెట్టుకుంటా ఉన్నాడు. వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు? భయానికి, ఆ ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేస్తా ఉన్నారు? భయానికి ప్రాణాలు కాపాడుకోవడానికి కొండలలో దాచుకుంటున్నారు, ప్రాణాలు కాపాడుకోవడానికి గుహలలో దాచుకుంటున్నారు, ప్రాణాలు కాపాడుకోవడానికి వాళ్ళు కట్టుకున్న దుర్గంలలో దాచుకుంటున్నారు. కానీ దేవుని బిడ్డలారా, వీరు ఇస్కరేణు వలె ఒకటేసారి దండెత్తుకొని వేల సంఖ్యలో ఒంటలేసుకొని ఆ యొక్క క్యామల్స్ వేసుకొని ఆ యొక్క సైన్యం వేసుకొని దండెత్తొచ్చినప్పుడు వీళ్ళు తట్టుకోలేక దాచుకుంటున్నారు. వీలైతే వచ్చి ఆస్తులన్నీ నాశనం చేసి, పంటలు పొలాలన్నీ నాశనం చేసి, వాళ్ళు తినే ఆహారం అంతా నాశనం చేసి ఏం చేస్తా ఉన్నారంట? వీళ్ళకి కలిగిన ఆవులు, దూడలు, పశువులన్నిటిని కూడా వేసుకొని వెళ్ళిపోతా ఉన్నారు. వాళ్ళు తిరిగి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి ఏమీ మిగలడం లేదు. సరే ఆలోచన చేయండి. అటువంటి స్థలంలో మీరు ఉన్నట్లయితే, మీరు అటువంటి పరిస్థితులలో ఒకవేళ ఉన్నట్లయితే, మీకు ఆ రీతిగా సంభవిస్తున్నట్లయితే మీకు ఎటువంటి ఆలోచనలు వస్తాయో ఒకసారి ఆలోచన చేయండి. మీకు కూడా ఆలోచన రావచ్చు కదా, అయ్యో మేము కూడా దేవుడిని నమ్ముకున్న వారమే కదా, దేవుని బిడ్డలమే కదా, దేవుని యొక్క ప్రతినిధులమే కదా, అయితే ఇవన్నీ ఎందుకు సంభవిస్తూ ఉన్నాయి? దేవుని బిడ్డల యొక్క స్వాస్థ్యము వాళ్ళు దోచుకొని వెళ్ళిపోతున్నారే, శత్రువులు లాక్కొని వెళ్ళిపోతున్నారే. అయితే దేవుడు ఎక్కడా? దేవుని కార్యాలు ఎక్కడా? దేవుడు ఒకవేళ మా మధ్యలో ఉంటే ఈ కార్యాలు ఈ రీతిగా అంటే సంభవిస్తాయా? బహుశా దేవుడు మా మధ్యలో లేడేమో, అందుకోసమే దేవుడు ఇటువంటి పరిస్థితిని మాకు అప్పగించినాడేమో, అటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నామేమో అని ఆలోచన మనకు కూడా సంభవింపచ్చు. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. బహుశా అటువంటి ఆలోచనలు కొంతమందికి ఇక్కడ కూర్చున్న వాళ్ళకు కూడా ఉండొచ్చు. అంటే పెద్ద సమస్యలు కాదు, చిన్న చిన్న సమస్యలునే దేవుడు లేడా, దేవుని కార్యాలేవి? ఒకసారి ఆలోచన చేయండి. ఆయనను బట్టి వచ్చే శ్రమలు వేరు, కేవలము ఈ లోకంలో మానవుడికి కలిగే శ్రమలు వేరు, ఆ శోధనలు వేరు. ఈ శ్రమల్లోనే మనం ఏమంటున్నామంటే దేవుడు ఎక్కడా, దేవుడు తోడు లేడా, దేవుడు మమ్మల్ని విడిపించాడా, దేవుడు మమ్మల్ని బాగుచ్చాడా? ఈ పరిస్థితి మొట్టమొదటిగా వాళ్ళకి ఎందుకు వచ్చింది? దేవునికి ఏమైనా సరదానా? శ్రమలు రెండు రకాలుగా వస్తాయని ఎన్నోసార్లు మీకు బోధించడం జరిగింది. ఒక రకమైన శ్రమ ఏంటిదంటే, దేవుడు ఆయన సర్వభావ అధికారము కలిగినప్పటికీ ఆయన ఒక ఉద్దేశము కలిగి ఆయన శ్రమలు మన జీవితంలో అనుమతిస్తాడు. మన ప్రమేయం లేకుండానే శ్రమలు వస్తాయి. అది దేవుడు అనుమతి చేసిన శ్రమలు, ఆయన కోసం వచ్చే శ్రమలు. రెండోది, మనం కొన్నిసార్లు పొరపాట్లు చేస్తాం, మనం కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాము, తప్పుడు వ్యవహారాలతో, తప్పుడు సంబంధాలతో, తప్పుడు నిర్ణయాలతో పంట వస్తుంది మనకి. ఏంటిది? మనం వేసిన విత్తనాలకు పంట మనకు వస్తుంది. ఆ శ్రమలు వేరు. ఆ శ్రమలు దానికి దేవునితో సంబంధం లేదు, సాతానుతో కూడా సంబంధం లేదు. అది కేవలము మనమే మన నిర్ణయాల ద్వారా సాతానికి అవకాశం ఇస్తాము. వాడు వచ్చి ఈ మిద్యానీయులు ఎట్లయితే దాడి చేస్తున్నారో, ఏ రీతిగా అయితే అమాలేకులు దాడి చేస్తున్నారో, ఏ రీతిగా చుట్టుపక్కల ఉన్న ప్రాంతం వాళ్ళు వచ్చి దాడి చేసి మనం కలిగినవన్నీ కూడా దోచుకొని పోతున్నారే, దానికి కారణము సాతాను కాదు, లేకపోతే దేవుడు కాదు, మనం తీసుకునే నిర్ణయాలనే సంగతిని మనమందరము ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం పెట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన నిర్ణయాలు
సాతాన్ని దోచుకునేటట్టుగా చేస్తా ఉన్నాయి. ఒకసారి ఆలోచన చేయండి. సాతాను అనుకుంటాడు, శత్రు అనుకుంటాడు, నేను చాలా బలమైన వాడిని కాబట్టి, నాకు బాగా శక్తి ఉంది కాబట్టి నేను దేవుని బిడ్డల్ని ఓడిస్తున్నాను, దేవుని బిడ్డల కలిగిన నేను దోచుకొని పోతున్నాను, నేను ఆక్రమించుకుంటున్నాను, నేను శక్తి కలిగిన వాడిని సాతాను అనుకుంటా ఉంటాడు. కానీ సాతానికి అటువంటి చోటునిచ్చింది ఎవరు? మానవుడే, దేవుని బిడ్డలే, దేవుని ధిక్కరించిన వారే, దేవునికి అవిధేతలుగా బ్రతికిన వాళ్ళే, దేవునికి తిరుగుబాటు చేసిన వాళ్ళే. వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? వాళ్ళ అవిధేత ద్వారా సాతానికి చోటు కల్పించిన వెంటనే సాతాను అనుకుంటాడు నేను చాలా శక్తివంతమైన వాడిని, వాడి ఫీలింగ్ వాడికి వస్తూ ఉంటుంది. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? పరిస్థితిని వాడికి అప్పచెప్తా ఉన్నాడు. వాళ్ళ నిర్ణయాల చొప్పున ఆ పరిస్థితిని అప్పచెప్తా ఉన్నాడు. ఒకసారి ఆలోచన చేయండి. మనం తీసుకుంటున్న నిర్ణయాలు సాతాన్ని బలవంతుడుగా ఆలోచింపచేసేటట్టుగా చేస్తా ఉన్నాయి, సాతాను నవ్వేటట్టుగా చేస్తా ఉన్నాయి, సాతాను వచ్చి దాడి చేసేటట్టుగా మన నిర్ణయాలు ఉంటున్నాయి. అది మనం చాలా జాగ్రత్తగా తలంచాలి. ఇక్కడ కూడా పరిస్థితి అదే. 6వ అధ్యాయం చదవండి, 7వ అధ్యాయం చదవండి, దాంట్లో ఉన్న విషయాలే మీకు నేను తెలియజేస్తా ఉన్నా ఉదయం. అక్కడ కాలం ఎటువంటి కాలము అంటే న్యాయాధిపతులు పరిపాలించే కాలము. దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలుని బయటికి తెచ్చిన తర్వాత, యెహోషువ ద్వారా బయటికి తీసుకొని వచ్చిన తర్వాత దేవుడు వాళ్ళకు రాజుగా ఉన్నాడు, పరిపాలిస్తూ ఉన్నాడు. వాళ్ళని పరిపాలించడానికి, న్యాయం చేయడానికి న్యాయాధిపతులను దేవుడు ఎన్నుకున్నాడు. న్యాయాధిపతుల తర్వాత ప్రవక్తలను లేపినాడు. ఆ ప్రవక్తల కాలంలోనే సమూయేలు కనబడుతున్నాడు. సమూయేలు కాలంలోనే రాజులు నియమించబడ్డం మనం చూస్తున్నాం. కాబట్టి ఓల్డ్ టెస్ట్మెంట్లో న్యాయాధిపతుల తర్వాత ప్రాఫెట్స్ వచ్చినారు, ప్రవక్తలను దేవుడు లేపుకున్నాడు. ప్రవక్తలతో పాటు రాజులను కూడా లేపుకున్నాడు. ప్రవక్తల ద్వారా ఆధ్యాత్మికమైన స్థితిని దేవుడు బయలుపరిచినాడు. రాజుల ద్వారా రాజ్యమును ఆయన కాపాడినాడు. వీళ్ళు యుద్ధాలు చేసేవారు దేవుని బిడ్డల కోసము, ప్రవక్తలు ఆ ప్రజల కోసము దేవుని యొక్క వాక్కును తీసుకుని వచ్చేవారు. ఇప్పుడు ఈ ప్రవక్తలు లేని కాలం ఇంకా స్టార్ట్ కాలేదు, రాజుల కాలం ఇంకా స్టార్ట్ కాలేదు. దేవుడు న్యాయాధిపతులను ఆయన లేపుకొని న్యాయము వాళ్ళకి జరిగేటట్టుగా చూస్తాం. ఇప్పుడు అన్యాయం జరుగుతూ ఉంది. అన్యాయం ఏంటి? మిద్యానీలు వచ్చి అన్ని దోచుకొని పోతున్నారు. అమాలికులు వచ్చి వీళ్ళు పంటలే లేదు కానీ దోచుకొని ప్రయాసపడలేదు కానీ దోచుకొని పోతున్నారు, ఫ్రీగా దండుకొని పోతా ఉన్నారు. హల్లెలూయా. లూటీ చేసుకొని పోతా ఉన్నారు. కుక్కట్పల్లి ప్రాంతంలో అక్కడ మాల్లో, అక్కడ కొత్తగా ఒక మాల్ని స్థాపించిన తర్వాత ఫస్ట్ ఇంట్రడక్షన్ డే కొన్ని ఫ్రీగా ఇవ్వడం చూసి ప్రజలు ఏం చేస్తున్నారు? లోపలికి షాప్లలోకి పోయి అన్నీ లూటీ చేసుకొని పోయినారు. ఎవరో ఆస్తులు పాపం కష్టపడి పాపము షాప్ పెట్టుకొని సామాన్లన్నీ పెట్టుకొని బిజినెస్ చేసుకుందాం అనుకున్న వాళ్ళ యొక్క సామాన్లన్నీ లూటీ చేసుకొని వెళ్ళిపోయి ఫ్రీగా తీసుకొని వెళ్ళిపోయినారు. ఇశ్రాయేలీలు కూడా ఎన్నో నెలలు కష్టపడుతున్నారు, వాళ్ళు వచ్చి లూటీ చేసుకొని వెళ్తున్నారు. ఇదంతా ఎందుకు జరుగుతూ ఉంది? ఇదంతా ఎందుకు జరుగుతూ ఉంది? ఒక వ్యక్తికి చాలా వేదన కలుగుతూ ఉంది. లోపల ఆయన కృంగిపోతా ఉన్నాడు. దేవుడేడి? దేవుని కార్యాలేవి? దేవుడు మా పక్షంలో లేడా? దేవుడి కార్యాలు చేయడా? ఇటువంటి ఆలోచనలన్నీ ఆయనకి ఎక్కడ కలుగుతూ ఉన్నాయంటే, ఇప్పుడు చూడండి, ద్రాక్ష తోటలో ద్రాక్ష పండ్లని చితగ్గొట్టి రసం చేసే దగ్గర అక్కడ గింజలు దాచిపెట్టుకుంటా ఉన్నాడంటే ఒకసారి ఆలోచన చేయండి. బహుశా ఇక్కడ వెతికితే దొరకకూడదని దాపెట్టుకోవడానికి, తినడానికి ఆహారము ఆయన భద్రపరుచుకుంటున్నాడు. కుటుంబం కోసము ఆహారాన్ని సిద్ధపరుచుకుంటా ఉన్నాడు. దాచుకుంటూ చేస్తా ఉన్నాడు. ఆ రకంగా దాచుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? దాపెట్టుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఓటమి ఎందుకు వచ్చింది? ఈ పోరాటం ఎందుకు వచ్చింది? ఆయనకు లోపల వేదన కలుగుతూ ఉంది. హల్లెలూయా. అటువంటి వేదన సమయము ఎందుకు వచ్చిందంటే, దేవుని బిడ్డలు
జీవం కలిగిన దేవుని విడిచిపెట్టి పక్కన ప్రాంతంలో ఉన్న అషురోతు దేవతలను, బాల్ దేవతలను పూజించడము. ఎక్కడి వరకు అంటే ఈ యొక్క గిద్యోను యొక్క తండ్రి కూడా అషురోతు దేవతలకు, బాల్ దేవతలకు ఆ పోల్ స్థిరపరిచి ఆ పోల్ల కింద ఆయన బలులిచ్చే వ్యక్తిగా లేఖనాలు 7వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో మనం చూస్తా ఉన్నాం. అంటే ఈయనకు మాత్రము లోపల జీవం కలిగిన దేవుని విషయంలో ఎంతో రోషం కలిగి ఉన్నాడు. తండ్రి కూడా విగ్రహారాధన చేస్తున్నాడు, తండ్రి కూడా ఈ అషురోత్ దేవతలను మొక్కుతున్నాడు, తండ్రి కూడా బాల్ దేవతలను మొక్కుతున్నాడు. ఆ పిల్లర్లను స్థాపించినాడంటే, పునాదులు వేసినాడంటే, బలిపీఠం కట్టినాడంటే ఆధ్యాత్మికంగా ఇశ్రాయేలీయులు ఎంత దిగజారిపోయినారో ఒకసారి ఆలోచన చేద్దాము. ఇక్కడ నేర్చుకోవాల్సిన ఒక పాఠం ఉంది. దేవుని బిడ్డలారా, ఆధ్యాత్మికంగా నేను లేకపోతే ఏంటి, ఆధ్యాత్మికంగా నేను లోబడకపోతే ఏంటిది, ఆధ్యాత్మికంగా నేను నడవకపోతే ఏంటి, ఏమైనా జరిగితే నాకొక్కడికే జరగచ్చు కదా అని ఆలోచన మీకు రావచ్చు. ఆలోచన చేయండి. మీరు ఆధ్యాత్మికంగా దేవుని చెప్పినట్లుగా నడవనట్లయితే సాతాను ఆ యొక్క అవకాశాన్ని తీసుకుంటాడు. మీరు దేవునికి లోబడకుండా బ్రతికినట్లయితే ఆ స్థలాన్ని సాతాను ఆక్రమించుకుంటాడు. దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పినట్లుగా మనం నడవనట్లయితే సాతాను పరిపాలించడానికి సమయాన్ని, ఆ యొక్క అవకాశాన్ని వాడు తీసుకుంటాడు. ఆలోచన చేద్దాము. తర్వాత వచ్చే పరిణామము కారణం ఎవరు? నేను తీసుకున్న నిర్ణయాలే. తర్వాత మనం బాధపడుతూ ఉన్నాం. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే వాడికి అవకాశం ఇచ్చింది ఎవరు? చోటు ఇచ్చింది ఎవరు? దోచుకున్న తర్వాత, పోగొట్టుకున్న తర్వాత మేము ఎందుకు పోగొట్టుకుంటున్నామంటే దేవుడు ఒక్కటే అంటాడు, ఇగో చూడు నీ అతిక్రమంలే నన్ను బయటకు వేసి వాడిని లోపల పిలుచుకొచ్చింది. ఇటువంటి పరిస్థితికి నేను కారణం కాదు, నువ్వు తీసుకున్న కారణము నీకు ఇటువంటి పరిస్థితిని కలిగించింది. అందుకోసం దేవుడు ఏం చేసినాడు తెలుసా? మిద్యానీలకు అప్పచెప్పేసినాడు, అమాలేకులకు అప్పచెప్పేసినాడు. దేవుని బిడ్డలారా, ఎవరైతే కావాల్సుకొని హృదయాలు కఠినపరుచుకుంటారో, కావాల్సుకొని దేవుని ధిక్కరించి బ్రతుకుతారో, కావాల్సుకొని వాళ్ళు అనుకున్న మార్గంలో నడుస్తారో వాళ్ళకు ఒక హెచ్చరిక ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఇస్తున్నాడు. హెచ్చరిక ఏంటి తెలుసా? నేను పక్కకు జరుగుతాను, వాడు సమయం తీసుకుంటాడు, స్థలం తీసుకుంటాడు, ఆక్రమించుకుంటాడు, నీకు కలిగిందంతా దోచుకుంటాడు. అదంతా పోయిన తర్వాత అప్పుడు బాధపడి లాభం లేదు. ఈ మిద్యానీలు, ఈ అమాలేకులు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో వచ్చి దోచుకుంటున్నప్పుడు అప్పుడు వాళ్ళు గ్రహించినారు, ఇదంతా మేము దేవుడిని విడిచిపెట్టి బ్రతుకున్నందుకు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. చుట్టుపక్కల ప్రాంతాల దేవుళ్ళను, దేవతలను మేము సేవిస్తున్నందుకు దేవుడు మమ్మల్ని వాళ్ళకు అప్పగించుకున్నాడు అని వాళ్ళు దేవునికి మొరపెట్టినప్పుడు, దేవుని బిడ్డలారా, అప్పుడు దేవుడు దూతను పంపిస్తాడు గిద్యోను దగ్గరికి. గిద్యోను దగ్గరికి దూత పంపించిన తర్వాత మొట్టమొదటిగా దేవుడు పలికిన మాట ఏంటి తెలుసా? గ్రేట్ హీరో, గొప్ప యోధుడా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమంటున్నాడు? పరాక్రమం కలిగిన గొప్ప బలాఢ్యుడా, దేవునికి మహిమ కలుగును గాక. ఈయనకి ఏమర్థం కావట్లేదు. ఏ రకంగా పరాక్రమం కలిగిన వాడు, ఏమి యుద్ధాలు చేసినాడు, ఎంతమందిని గెలిచినాడు, ఎన్ని సైన్యాలను ఓడగొట్టినాడు, ఎక్కడైనా యుద్ధం చేసినావాడు అంటే లెక్క ఏం కనబడట్లేదు. ఏం చేసినాడు ఈయన యుద్ధాలు? ఏం చేయలేదే. ఇంకా ఆయన జీవితాన్ని జాగ్రత్తగా చూసుకుంటే దాచుకొని బ్రతుకుతున్నాడు. కలిగినవన్నీ కూడా దాచిపెట్టుకుంటున్నాడు. సీక్రెట్గా అవి దోచుకోపోకుండా కాపాడుతూ ఉన్నాడు. అంతవరకే ఆయనకు తెలుసు. కానీ ఇదేంది గొప్ప యోధుడా అనే మాట గిద్యోనికి దేవుడు ఎందుకు తీసుకొని వచ్చినాడండి?
ఈ ఉదయకాల సమయంలో మీరు కూడా మీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో, మీ జీవితంలో ఏం జరుగుతుందో, ఈ పరిస్థితులను బట్టి దేవుడు ఎక్కడా, దేవుని కార్యాలు ఎక్కడా, దేవుడు కార్యము చేయడా, దేవుడు గొప్ప కార్యములు చేయడా అని ఒకవేళ ఆలోచన మీకుండి మీరు వేదన పడుతున్నట్లయితే, దేవుని బిడ్డలారా, అదే మాట గిద్యోనికి ఇచ్చిన మాట మీకు కూడా దేవుడు ఇవ్వగలుగుతాడు. మీ దగ్గర కూడా నిలబడి అంటాడు, ఓ గొప్ప యోధుడా. గిద్యోను తనకు తాను గొప్ప యోధుడుగా చూసుకోవట్లేదు. గమనించండి, గిద్యోను తనకు తాను గొప్ప యోధుడుగా చూసుకోవట్లేదు, కానీ తన హృదయంలో మాత్రం ఒక వేదన ఉంది. ఆ దేవుడు ఎక్కడా, ఆ దేవుని కార్యాలు ఎక్కడా, ఆ దేవుని యొక్క గొప్ప కార్యాలు ఎక్కడా? మేము దేవుని బిడ్డలమని పిలువబడుతున్నామే, కానీ సిగ్గుకరమైన పరిస్థితి ఏంటి, ఈ ఓటమి ఏంటిది, మేము ఇట్లా ఒక బానిసలుగా మేము బ్రతుకుతున్నామే, ఈ పరిస్థితికి కారణం ఏంటి అని లోపల వేదన పడుతున్నాడు. ఆ దేవునికి మొర పెడతా ఉన్నాడని నేను భావిస్తా ఉన్నాను. దేవుడు తన దూతను పంపించి, ఓ గ్రేట్ వారియర్, గొప్ప యోధుడా. ఆ మాటను బట్టి మనం ఏం నేర్చుకోవచ్చు తెలుసా? నువ్వు నీ గురించి ఏం తలుస్తున్నావో అది ముఖ్యమైనది కాదు. నిన్ను నువ్వు ఎలా చూసుకుంటున్నావో ముఖ్యమైనది కాదు. గిద్యోని అడిగినట్లయితే, గిద్యోనా నిన్ను నువ్వు ఎలా చూసుకుంటున్నావు అంటే ఏమంటాడు చెప్పండి ఒకసారి. గిద్యోను ఏమంటాడు? గిద్యోను దూత ఒకవేళ అడగలేదు అనుకుందాం, దూత ప్రకటించలేదు అనుకుందాం, గొప్ప యోధుడు అని ప్రకటించలేదు. గిద్యోను అడగండి, అసలు నువ్వు నీ జీవితం గురించి ఈ పరిస్థితిలో నువ్వేమనుకుంటున్నావు గిద్యోను అంటే ఏమంటాడు? ఏం మాట్లాడుతున్నావు అన్న, దొంగల్లా హవా దాచుకుంటున్నాము, అన్ని పోతా ఉన్నాయి, అసలు ఈ సిగ్గుకరమైన పరిస్థితి, సిగ్గుకరమైన జీవితం ఏంటి అంటాడా లేదా గిద్యోను? అంటాడా లేదా? సో గిద్యోనుకు, అయ్యా నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు అని అంటే ఈ రీతిగా అనుకుంటాడు ఆయన. కానీ దేవుడు వచ్చి అక్కడ నిలబడి ఏమంటున్నాడు? గొప్ప యోధుడా. ఇక్కడ నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం ఏంటి తెలుసా? ఏ వ్యక్తులైతే తమకు తాము మేము గొప్ప వాళ్ళము, చేయగలుగుతాము, మాతో అవుతుంది అనుకుంటారు చూడండి, దేవుడు అటువంటి వారిని నిలబెట్టుకోడు. పరిష్కారం తేయడానికి, ఆయన మహిమను కనపరచడానికి కూలిపోతున్న పరిస్థితులలో దేవుడు గొప్ప కార్యములు ఎవరి ద్వారా చేస్తాడంటే, నేను చేస్తాను, నేను పోయి సాధించగలుగుతాను, ఐ కెన్ డూ ఇట్ అంటారు చూడండి. వాళ్ళ బలం పైన, వాళ్ళ జ్ఞానం పైన, వాళ్ళ యొక్క స్కిల్ పైన, వాళ్ళ యొక్క అబిలిటీస్ పైన వాళ్ళు ఎవరైతే ఆధారపడి నేను చేయగలుగుతాను అనుకుంటారు చూడండి, అటువంటి వారిని దేవుడు పరిస్థితులను మార్చడానికి ఆయన వాడుకోడు. కారణం ఉంది. ఒకవేళ అటువంటి వారిని ఒకవేళ దేవుడు నిలబెట్టినాడు అనుకోండి, నేను చేయగలుగుతాను, నాతో అవుతుంది అని వాళ్ళని దేవుడు ఒకవేళ నిలబెట్టుకుంటే, రేపటి దినము మహిమ ఎవరికి వస్తుంది చెప్పండి? మహిమ ఎవరికి వస్తుంది చెప్పండి? ఆ చేసిన వ్యక్తికి మహిమ కలుగుతుంది. ఆ వ్యక్తే గర్వపడతాడు, ఆ వ్యక్తే మహిమ పొందుతాడు, ఆ వ్యక్తే మంచి పేరు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు, 10 మందిలో నేను చేసినాను అని చెప్పుకుంటాడు కదా. కానీ దేవుడు ఎటువంటి వారిని కూలిపోయిన పరిస్థితులలో, సాతాను ఓడగొడుతున్నప్పుడు, సాతాను లాక్కొని పోతున్నప్పుడు, సాతాను అంత చిన్న భిన్న అంటే అన్నిటినీ చెదరగొడుతున్నప్పుడు తిరిగి నిర్మాణం చేయడానికి దేవుడు ఎటువంటి వారిని వాడుకుంటాడంటే, దేవుని బిడ్డలారా, నేనెవరిని, నా ఇల్లు ఎంత చిన్న ఇల్లు
అంటే నా వాళ్ళు, నా గోత్రము, మేము చాలా చిన్న వాళ్ళము. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. గిద్యోనేమో తనకు తాను ఓడిపోయిన వాడుగా చూస్తున్నాడు, దేవుడేమో గొప్ప యోధుడిగా చూస్తున్నాడు. మోషే కూడా 40 సంవత్సరాల వయసు కలిగినప్పుడు అపోస్తుల కార్యం 7వ అధ్యాయంలో చూస్తాము, నేనే విమోచకుడిని అని అనుకున్నాడు. 40వ అధ్యాయంలో 40వ వయసులో. కానీ దేవుడు ఆయనని ఇశ్రాయేల్కి విమోచకుడుగా నిలబెట్టుకోలేదు. తర్వాత 40 సంవత్సరాల తర్వాత ఆయన వయసు 80. అప్పుడు దేవుడు మోషేతో మాట్లాడతాడు. మొదటి 40 సంవత్సరాలు మోషే అనుకుంటాడు నేనే ఆ విమోచకుడు, అంటే దేవుడు ఆయన నిలబెట్టుకోలేదు. తర్వాత 40 సంవత్సరాలు విరగ్గొట్టి నలగొట్టి తర్వాత దేవుడు అంటాడు, మోషే వెళ్ళు, నేను నిన్ను వాడుకోబోతున్నాను, వెళ్ళు అంటే నేను ఏ పాటి వాడని ప్రభువా అంటాడు. జ్ఞాపకం పెట్టుకోండి, ఏ వ్యక్తులైతే నాతో కాదు, నేను బలహీనుణ్ణి ప్రభువా, నేను ఓడిపోయిన వాడిని, ఎన్నో పొరపాట్లు చేసిన వాడిని, ప్రభువా నాతో కాదు అంటారు చూడండి, అటువంటి వారి దగ్గరికి వచ్చి అంటాడు దేవుడు, నీతో కాదు, నాకు తెలుసు, నేను నీ అందుండి నేను చేస్తా, నువ్వు రా, నా కోసం నిలబడు అంటాడు. నువ్వు రా, నేను నిలబెట్టుకుంటారా, నేను నిన్ను వాడుకుంటాను రా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నువ్వు నీ గురించి ఏం తలంస్తున్నావు నాకు తెలియదు, కానీ నాతో కాదు ప్రభువా, నేను బలహీనుణ్ణి ప్రభువా, నేను బలహీనురాల్ని అంటే బహుశా మనసులో మాత్రము ఎందుకు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, దీన్ని మార్చాడా దేవుడు, ఎక్కడా మొరపెడతా ఉంటే, దేవుని బిడ్డలారా, ఆ దేవుడు నీ దగ్గరకు వచ్చి అంటాడు, ఇగో నా దృష్టిలో నువ్వు ఒక యోధురాలివి, నా దృష్టిలో నువ్వు ఒక యోధుడు లాంటి వాడివి, నువ్వు వెళ్ళు, నేను నీ ద్వారా ఆ విజయం తీసుకొస్తా, వెళ్ళు. నువ్వు పరిష్కారం కోసం నువ్వు చూస్తున్నావు, ఆ పరిష్కారంలో తాను చూసుకోవట్లేదు. మీకు అర్థమవుతుందా? పరిష్కారము బయట నుంచి రాబోతుందని ఆయన చూస్తున్నాడు, దేవుడు సహాయము బయట నుంచి తీసుకొని వస్తుందని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వే పరిష్కారము, నీ ద్వారానే నేను విడిపిస్తాను, వెళ్ళు. నేను చెప్పలేదా, నేను నీ ద్వారా నేను కార్యం చేస్తాను, వెళ్ళు. వాళ్ళంతమంది ఇస్కరేణుల వల్లే వస్తున్నారు కదా, నువ్వు పోరాటంలో దిగుతే నువ్వు ఒకే వ్యక్తితో పోరాడినట్టుగా, నువ్వు పోరాడేటట్టుగా నేను చేస్తాను, అంతమందితో కాదు. వాళ్ళు అట్లా ఓడిపోతారు, నేను జయం ఇస్తాను, ఈ ప్రజలను నేను విడిపిస్తాను, వెళ్ళు అంటాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నువ్వు ఎలా చూసుకుంటున్నావో నాకు తెలియదు, కానీ దేవుడు నిన్ను ఎలా చూస్తున్నాడో ఒకవేళ నువ్వు తెలుసుకున్నట్లయితే నువ్వు తప్పకుండా లెగుస్తావు. నువ్వు అంటావు, దేవా పరిష్కారం కోసము నేను ఎక్కడో బయట చూస్తున్నాను, కానీ నేను నిలబడితే నా ద్వారా నువ్వు పరిష్కారము చేయగలుగుతావు. నేను చేస్తానని కాదు ప్రభువా, నువ్వు నా యందుండి నువ్వు ఈ కార్యం చేస్తావు, నా లోపల ఉండి నువ్వు కార్యం చేస్తావు, నాలో ఉండి వీటన్నిటినీ నువ్వు పరిష్కరిస్తావు. ఇది నీ ద్వారా సాధ్యము, నా ద్వారా అయితే సాధ్యము కాదు. హల్లెలూయా, వేల సంఖ్యలో సైన్యము అక్కడ మోహరించి ఉన్నారు, వేల సంఖ్యలో వాళ్ళు వచ్చి దాడి చేయడానికి రెడీగా ఉన్నప్పుడు దేవుడు తన ఆత్మ గిద్యోను పైకి రావడము, ఆయన బూర ఊదడము, యుద్ధానికి అందరిని పిలవడము, వాళ్ళందరూ పోగు చేయబడ్డము. దాని తర్వాత వాళ్ళందరూ కూడా యుద్ధానికి వెళ్ళేటప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? అయ్యా, మీ యుద్ధాలు మీ బలాలతో మీరు జయించేవి కావు, నేను పోరాడితేనే తప్ప మీరు యుద్ధాలు
గెలవలేరు. మీరు ఇంత సంఖ్యతో వెళ్తా ఉన్నారు కదా, ఈ సంఖ్య చాలా పెద్ద సంఖ్య, తగ్గించు ఆ సంఖ్యను అని దేవుడు మాట్లాడు. ఎవరైనా భయపడే వాళ్ళు ఉంటే, ఇంటి గురించి, భార్య గురించి, కుటుంబం గురించి, ప్రాణం గురించి భయం కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంటికి పంపించి అని చెప్తాడు. బయలుదేరిన ఎవరు ఎంతమంది? 30,000 కంటే ఎక్కువ మంది బయలుదేరినారు. దాని తర్వాత ఈ మాట చెప్పిన వెంటనే ఎంతమంది ఇంటికి తిరిగి వెళ్ళిపోతారు తెలుసా? 20,000 కంటే ఇంచుమించు 20,000 పీపుల్ రిటర్న్ అయిపోతారు. ఇప్పుడు ఎంతమంది మిగిలినారు? అప్రాక్సిమేట్లీ 10,000 మంది మిగిలినారు. దేవుడు అంటాడు, ఈ 10,000 కూడా ఎక్కువనే, నాకు జయము మీకు ఇవ్వడానికి 10,000 మంది కూడా ఎక్కువే. తగ్గించు. ఎలా తగ్గించమంటాడు? వాళ్ళు దాహము కలిగి నీటి దగ్గరికి వచ్చినప్పుడు ఎవరైతే బాగా లైట్గా మోకరించి నీళ్ళు ఇట్లా కప్పులో తీసుకొని తాగే వాళ్ళను గమనించు. అదే కాకుండా వాళ్ళు అట్లా వంగకుండా డైరెక్ట్ కుక్కలాగా నీటిని గతికెటోళ్ళని కూడా నువ్వు గమనించు. ఆ 2 గుంపులను వేరు చేయి అంటాడు. వేరు చేసి చూసినప్పుడు వాళ్ళు తొందరగా కుక్క ఎలా అయితే నీళ్లను లిక్ చేసి తాగుతుందో అటువంటి సంఖ్య చూస్తే 300 మంది. ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు అంటున్నాడు, ఈ 300 నాకు చాలు. మీకు గొప్ప జయం ఇవ్వడానికి ఈ 300 చాలు. గిద్యోను లాంటి వాడు చాలు. 300 మంది సహకరించే వాళ్ళు చాలు. వేల సంఖ్యలో లేకపోయినా దేవుని బిడ్డలారా, వేల సంఖ్యలో శత్రువు వచ్చి నిలబడినా కానీ కూడా గిద్యోను లాంటి వాడు చాలు. గిద్యోనుతో పాటు 300 మంది చాలు దేవుడు గొప్ప జయము ఇవ్వడానికి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మీరు ఎటువంటి వ్యక్తులుగా ఉండాలనుకుంటున్నారు? దేవుడు ఈ చివరి దినాలలో చాలా విపత్తికరమైన పరిస్థితులు వస్తా ఉన్నాయి. క్రైస్తవులు హింసించబడబోతున్నారు, యూదులు హింసించబడబోతున్నారు. చాలా కూలిపోయే పరిస్థితులు రాబోతా ఉన్నాయి. విపత్తికరమైన దినాలు, హింస దినాలు రాబోతున్నాయి. కానీ దేవుడు మిమ్మల్ని అటువంటి దినాలలో ఎలా నిలబెట్టుకోవాలని మీరు ఇష్టపడుతున్నారు? గిద్యోను లాంటి వారుగా మీరు ఉండాలని ఇష్టపడుతున్నారా? ఆ గిద్యోనికి సహకరించిన వారు ఏ రీతిగా 300 మంది నిలబడ్డారో ఆ రీతిగా మీరు ఉండాలనుకుంటున్నారా? ఎలా ఉండగలుగుతున్నారు? ఎలా ఉండాలని ఆశపడుతున్నారు మీరు? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. 300 మంది ఎక్కడ? ఇసుక రేణు వలన ఆ సైన్యం ఎక్కడ? దేవుడు అంటున్నాడు, వెళ్ళు, నేను జయం ఇవ్వబోతున్నాను, నేను విజయం ఇవ్వబోతున్నాను అనేసి దేవుడు తనను పంపించినాడు. తర్వాత 7వ అధ్యాయం అంతా మీరు చదవండి. నేను తీయట్లేదు, కేవలము ఇది మీకే నేను అప్పచెప్తా ఉన్నాను. మీరు చూడండి, ఈ 300 మందిని దేవుడు ఎట్లా వాడుకుంటాడో, ఈ 300 మందిని బట్టి దేవుడు ఆ యొక్క శత్రువును ఎలా తరుముతాడో, ఎలా భయం పుట్టిస్తాడో, వాళ్ళే కొట్టుకునేటట్టుగా చేస్తాడో, ఈ 300 మంది వాళ్ళని ఎట్లా తరిమి కొడతారో లేఖనాలలో మనం చూస్తాము. దేవుడు అటువంటి గొప్ప జయాన్ని ఎందుకు ఇచ్చినాడు తెలుసా అండి? ఒక వ్యక్తి మధ్యలో నిలబడడానికి ఇష్టపడ్డాడు. దేవుడు వచ్చి యోధుడా అంటే, నా దృష్టిలో అయితే నేను యోధుడిని కాదు, బహుశా నీ దృష్టిలో నేను అటువంటి యోధుడిని ఉండొచ్చేమో. దూత వచ్చి అంటున్నాడు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, దేవుడు నీకు చేయబోతున్నాడు, దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు అంటే ఈయన ఏమంటారు తెలుసా? ఆ దేవుడేడి? అదేదో పితరులు ఐగుప్తులో ఉన్నప్పుడు బయటకు తెచ్చేటప్పుడు గొప్ప కార్యాలు చేసినాడని విన్నాం మేము, కానీ ఆ దేవుడేడి? దేవుడు ఉంటే ఆ కార్యాలేవి? మేము ఎందుకు ఇట్లా ఓడిపోతాము అంటే దేవుడు అంటాడు, నువ్వు నిలబడు, నేను నీకు జయంనిస్తాను.
నువ్వు నిలబడు, నేను నిన్ను పంపుతున్నాను, నీ ద్వారా నేను కార్యం చేస్తాను. దేవుని బిడ్డలారా, పరిస్థితుల మధ్యలో పరిష్కారం కోసము ఎదురు చూసేవారు లేరు ఒకటి, దేవుడు పంపించడానికి ఇష్టపడుతుంటే పోయేవారు లేరు మరొకటి, దేవుడు పంపకుండానే పరిగెత్తే వాళ్ళు ఉన్నారు, అదొక సమస్య. ఒకసారి ఆలోచన చేయండి, వేల సంఖ్యలో ఏమో శత్రువులు ఉన్నారు, 300 చాలా అంటున్నాడు. గిద్యోను నమ్మినాడండి అక్కడ. He believed that 300 are enough to be victorious. ఆ 300 మంది దేవుడు వాళ్ళని నిలబెట్టుకున్నాడు. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటిదంటే, పరిస్థితులకు పరిష్కారము ఎక్కడుంచో వస్తుందని నువ్వు అనుకోకు. ఆ పరిస్థితులలో నువ్వు కృంగిపోయి దేవుడు ఎక్కడా, దేవుని కార్యాలు ఎక్కడా అంటే, దేవుడు వచ్చి నీ దగ్గర నిలబడతాడు. నువ్వు నిలబడు, నేను నిన్ను వాడుకుంటాను. నువ్వు నిలబడు, నేను నీ ద్వారా కార్యం చేస్తా. నువ్వు నిలబడు, నేను కార్యం చేస్తా. నీ బలమును బట్టి కాదు జయం వచ్చేది, నా ఆత్మను బట్టి నీకు జయం కలుగుతుంది. నేను పోరాడతాను, నేను జయం ఇస్తాను. నువ్వు నిలబడు, నువ్వు లోబడు, నువ్వు వెళ్ళు, నీతో ఎంత ఉందో అది తీసుకొని వెళ్ళు, నేను జయం ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ తరంలో మనకు కావాల్సింది ఏం తెలుసా? ఈ రకంగా వచ్చి చర్చ్ మీటింగ్లో కూర్చునే వాళ్ళు కాదండి. ఈ చర్చ్ మీటింగ్లలో చాలా మంది వస్తారు, చాలా మంది కూర్చుంటారు, చాలా మంది వాక్యాలు వింటూ ఉంటారు. కానీ ఇశ్రాయేల్ కూడా చాలా మంది ఉండే, కానీ దేవుడు గిద్యోను దగ్గరికి ఎందుకు వచ్చినాడు చెప్పండి? అందరూ కూలిపోయినప్పుడు, అందరూ అతిక్రమం చేసి దూరంగా బ్రతుకుతున్నప్పుడు, అందరూ విగ్రహారాధన చేస్తున్నప్పుడు, దేవునికి అయిష్టంగా బ్రతుకుతున్నప్పుడు దేవుడు గిద్యోను దగ్గరికి ఎందుకు వచ్చినాడు తెలుసా? లోపల ఆయనకున్న అయిష్టత, ఆ దేవుడేడి, ఆ గొప్ప కార్యాలేవి, ఆ జీవం కలిగిన దేవుడు ఏడి అంటే, ఆ జీవం కలిగిన దేవుడు అక్కడికి వచ్చి దూతను పంపించి మాట్లాడుతున్నాడు. నేను ఎక్కడికి పోలేదు. ఇదంతా ఎందుకు జరుగుతూ ఉందంటే, ప్రజలు వారి యొక్క అతిక్రమం బట్టి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, వాళ్ళ పాపం బట్టి ఇట్లంతా జరుగుతూ ఉంది. కానీ ఇప్పుడు మొర పెడతా ఉన్నారు, నేను వచ్చి ఉన్నాను. పరిష్కారము ఎక్కడి నుంచో రాదు దేవుని బిడ్డలారా. ఒకవేళ గిద్యోను దగ్గరికి వచ్చినట్లుగా మీ దగ్గరకు వస్తే మీ స్పందన ఎలా ఉంటుండే? మీరు నిజంగా ఆ మాటను నమ్మేవారా? దేవుడు చెప్తున్న మాటను నమ్మేవారా? ప్రభువా నాతో కాదనేసి దాటి వెళ్ళిపోతారా? బహుశా దేవుడు ఈ కూలిపోతున్న ఈ యొక్క సమాజంలో, ఈ కూలిపోతున్న ఆత్మీయ పరిస్థితుల్లో, ఈ శోధన దినములలో, ఈ పోరాట దినములలో బహుశా దేవుడు మీ దగ్గరకు వచ్చి మాట అడుగుతున్నాడేమో. నా బిడ్డ, నువ్వు అడుగుతున్నావు కదా, పరిష్కారం కోసం ప్రార్థిస్తున్నావు కదా, పరిష్కారం కోసము వేదన చెందుతున్నావు కదా, ఆ పరిష్కారము నేను నీ ద్వారానే తీసుకొని వస్తా. నువ్వు నిలబడతావా? ప్రభువా నాతోనా అంటే నీతో కాదు, నువ్వు లోబడినట్లయితే నేను నీ ద్వారా చేస్తాను. నువ్వు ఒప్పుకున్నట్లయితే నీ ద్వారా జయమును పట్టుకొని వస్తాను. నువ్వు నిలబడినట్లయితే నీ ద్వారా మార్పును తీసుకొని వస్తాను. ఏదైతే దోచుకోబడుతుందో ఇంకా దోచుకోనివ్వను, ఆపివేస్తాను, జయమును పట్టుకొని వస్తాను, గొప్ప కార్యాలను తీసుకొని వస్తాను, బంధకాలను దంచివేస్తాను. నువ్వు నిలబడతావా? నువ్వు పరిష్కారం కోసం ఎక్కడ చూస్తా ఉన్నావు? బయట నుంచి వస్తుందేమో అని చూస్తున్నావు దేవుని బిడ్డ. బట్ గాడ్ వాంట్స్ టు బ్రింగ్ సొల్యూషన్ త్రూ యూ. నీ ద్వారా ఒక పరిష్కారము తీసుకొని రావడానికి ఇష్టపడుతున్నాడు.
ఈ ఉదయకాల సమయంలో దిస్ ఈస్ ఆల్ దట్ గాడ్ వాంటెడ్ టు టెల్ దిస్ చర్చ్. ఇట్స్ యూ who are important in the plan of God. నీవు ప్రాముఖ్యమైన వ్యక్తివి. కూరుకపోకు, పరిస్థితులలో కూరుకపోకు. నీ దేవుడు విడిచిపెట్టి పోలేదు. ఒకవేళ అతిక్రమముల ద్వారా పరిస్థితులు మనం తెచ్చుకుంటే మన అతిక్రమం ఒప్పుకోవాలా, దేవుని దగ్గర మనం సరిదిద్దుకోవాలా. లేదు, మన అతిక్రమములు బట్టి సాతాను వేధిస్తున్నాడు, దేవుని బిడ్డలకు కలిగినని దోచుకుంటున్నాడు, పోరాటాలు తీసుకొస్తున్నాడు. అయితే గెలుపు ఎట్లా వస్తుంది చెప్పండి? ఎప్పుడైతే మనం నిలబడతామో, ప్రభువా నేను నిలబడతాను ప్రభువా, నువ్వు ఆ మార్పులు తీసుకొని రా, నేను గోచాడతా ప్రభువా, నువ్వు ఆ గొప్ప కార్యములు చేయి, గిద్యోను వలె నేను నిలబడతాను ప్రభువా, ఆ మార్పులు నువ్వు తీసుకొని రా అని మనం అడిగే వారంగా మనం ఉండాలి. ఈ మాటలు మీకు ఎందుకు చెప్తా ఉన్నానంటే, నిన్నటి దినాన ఒక న్యూస్ అంతా నేను చూస్తూ ఉన్నాను. ఇస్రాయల్ దేశంలో ఏం జరుగుతుందో మీకు తెలుసు. ఇస్రాయలీలకు వ్యతిరేకంగా ఏ రీతిగా చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ కూడా ఇప్పుడు బిగుచుపడుతున్నాయో మీకు తెలుసు. నార్త్లో చూస్తేనేమో లెబనాన్ ఉంది, ఇటువైపున చూస్తేనేమో యమన్ ఉంది, ఇరాన్ ఆ యొక్క ప్రాక్సీని వాడుకుంటా ఉన్నాడు. ఆ గాజా ద్వారా హమాస్ కానీ, లెబనాన్లో హిజ్బుల్లా కానీ, యెమెన్లో ఏమో హూతీ రెబెల్స్ కానీ. దేవుని బిడ్డలారా, ఇస్రాయల్ దేశం అంతా కూడా యుద్ధ వాతావరణంలో ఉంది, భయంకరమైన పరిస్థితిలో ఉంది. యూదులు ఎక్కడెక్కడైతే ఉన్నారో ఆ దేశాలలో యూదులను దాడి చేస్తున్నారు, స్క్రూ డ్రైవర్లతోని దాడి చేస్తున్నారు, కార్లతో గుద్ది వాళ్ళని ప్రాణాలు తీయడానికి ప్రయత్నం చేస్తున్నారు, బస్సులతో గుద్ది వాళ్ళ యొక్క ప్రాణాలు తీయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. యూదులు ఈ భూమి పైన ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళంతా ఈ గిద్యోను దినాలలో ఎట్లా తలవాల్చుకున్నారో, దాచుకున్నారో, కొండలలో గుహలలో ఏ రీతికైతే దాచుకున్నారో యూతులు ఆ రీతిగా తలవాల్చుకుంటున్నారు, దాచుకుంటున్నారు. ఎందుకంటే ఏ సమయంలో ఎవడొచ్చి చంపుతాడా. కొన్ని హోటల్స్లలో వాళ్ళు పెయింట్లు తెచ్చేసి రాసేస్తున్నారు, పగలగొట్టేస్తున్నారు. లోపలికి వచ్చి మీరు షాపులు మోయకపోతే యూదులను మేము చంపేస్తామని కొన్ని దేశాలలో వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. అదే కాకుండా ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహుకు ఆ యొక్క ఫార్మర్ ఇజ్రాయెల్ మిలిటరీ ఆ యొక్క మినిస్టర్కు ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు వాళ్ళకి ఇచ్చిన తీర్పు ఏంటిదంటే, ఈ దేశాలలో అడుగు పెడితే నేను అరెస్ట్ చేస్తామనేసి వారెంట్ కూడా రిలీజ్ చేసేస్తున్నారు. అదే కాకుండా సిరియాని ఒకవేళ గమనించినట్లయితే సిరియాలో ఏం జరుగుతుందో కొన్ని మాటలు నేను చెప్తాను. దాని తర్వాతనే దేవుడు ఈ వాక్కునిచ్చినాడు. ఇప్పుడు ఎక్కడెక్కడైతే యూదులు ఉన్నారో యూదులతో పాటు క్రైస్తవులు కనెక్ట్ అయి ఉన్నారు. యూదుల పైన ఎగబడినట్లుగా ఇప్పుడు క్రిస్టియన్ని అటాక్ చేయడం మొదలుపెట్టినారు. ఈ హిజ్బుల్లా కూడా ఈ లెబనాన్లో ఉన్న క్రైస్తవులు లీడర్స్ ఏం చెప్తా ఉన్నారంటే, ఈ హిజ్బుల్లాని మీరు వదిలేయండి, వాళ్ళు నెక్స్ట్ మనం దాడి చేసేది క్రైస్తవులనే, యూదుల తర్వాత దాడి చేసేది క్రైస్తవులనే అని వాళ్ళు భయంతో బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతా ఉన్నారు. ఎందుకంటే ఈ ఇస్లాంకి సంబంధించిన వాళ్ళు ఎగబడుతున్నారు, క్రైస్తవులను చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సిరియాలో ఏం జరుగుతూ ఉంది? సిరియాలో రష్యా దేశము, ఇరాన్ దేశము బాషర్ అల్ అసాద్కి ప్రెసిడెంట్కి మిలిటరీ సపోర్ట్ ఇస్తున్నారు. ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? ఇరాన్ ఇంకా రష్యా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అయితే తిరుగుబాటు చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ ఇరాన్ వాళ్ళు ఎవరు? సున్నీ
షియా దేశం చెందిన వాళ్ళు. ఇస్లాం మతంలో 2 వర్గాలు ఉన్నాయి, సున్నీ షియా. వాళ్ళిద్దరికి పడవు, ఎప్పుడు చంపుకుంటూనే ఉంటారు, వాళ్ళు పోరాడుతూనే ఉంటారు. ఇరాన్ దేశం వాళ్ళు షియా వాళ్ళు. అయితే రెబల్స్ ఆ యొక్క దేశంలో ఆ యొక్క గవర్నమెంట్ని కింద పడేయడానికి తిరుగుబాటు చేయవారు లేస్తున్నారు. వాళ్ళు ఎవరు అంటే అల్-ఖైదా వాళ్ళు. సపోర్ట్ చేసేవారు ఎవరు అంటే టర్కీ దేశము. ఆ టర్కీ దేశం ఎవరు అంటే వాళ్ళు కూడా ఇస్లాం దేశం వాళ్ళే, కానీ వాళ్ళు సున్నీ వర్గానికి చెందిన వాళ్ళు. ఒకవైపునేమో ఈ యొక్క సున్నీ వర్గం వాళ్ళు, ఈ జిహాదీ వాళ్ళు, అల్-ఖైదా వాళ్ళు దాడి చేయడము మనం చూస్తున్నాము. ఆ దేశంలో రష్యా ఇంకా ఇరాన్ సపోర్ట్ చేయడం చూస్తున్నాము. దానికి తోడు యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు, యుఎస్ఏ వాళ్ళు కర్డ్స్ అనే ఒక గ్రూప్కి వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఈ యొక్క అసాద్ యొక్క గవర్నమెంట్ని పడేయడానికి యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు కర్డ్స్ అనే ఒక గ్రూప్కి, రెబల్ గ్రూప్కి సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు గమనిద్దాం, ఇటువైపునేమో ఆ సిరియా దేశపు లీడర్ ఉన్నాడు, ఇరాన్ ఉంది, రష్యా ఉంది. ఇటువైపున ఏమో అల్-ఖైదా సపోర్ట్ చేసే టర్కీ ఉంది, ఇంకొక వైపునేమో కర్డ్స్ ఉంది. ఇప్పుడు ఏం జరిగిందంటే, ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఏ అలిపో అనే ప్రాంతము, హోమ్స్ అనే ప్రాంతము సిరియాలో ఉందో ఆ ప్రాంతం నుంచి రష్యా వాళ్ళు తప్పుకున్నారు, సిరియన్ ఆర్మీ తప్పుకున్నారు, ఓడిపోయినారు. ఆ ప్రాంతముకు ఈ అల్-ఖైదా వాళ్ళు కంప్లీట్గా టేక్ ఓవర్ చేస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఈ అల్-ఖైదా వాళ్ళే క్రైస్తవుల యొక్క మొండాల్ని నరికిన వాళ్ళు. ఈ అలిపో అనే సిరియా ప్రాంతంలో ఇప్పుడు 20,000 మంది కంటే ఎక్కువ క్రైస్తవులు అక్కడ ఉన్నారు. ఇప్పుడు 30 చర్చిల కంటే ఎక్కువ చర్చెస్ అక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఏంటిదంటే నెక్స్ట్ ఏం జరగబోతుందంటే కంప్లీట్గా ఆ క్రిస్టియన్స్ని వైప్అవుట్ చేసే కార్యక్రమంలో వాళ్ళు రాబోతున్నారు. వాళ్ళ హ్యాండ్ ఓవర్లోకి వచ్చేసింది, వాళ్ళు టేక్ ఓవర్ చేసేసినారు, వాళ్ళ యొక్క మిలిటరీని ఆ స్థలంలో పెట్టేసినారు. వీళ్ళకి పారిపోవడం తప్ప క్రిస్టియన్స్కి వేరే మార్గం లేదు. మీరు ఇంత క్షేమంగా మీరు కూర్చొని ఉన్నారు, స్తోత్రం. ప్రేయర్ అయిపోయిన తర్వాత మంచి భోజనం మన కోసం రెడీగా ఉంది, లేకపోతే ఇంటికి వెళ్ళి ఏం భోజనం చేయాలా అటువంటి ఆలోచనతో మనం ఉన్నాం. కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతంలో, ఈ బైబిల్ గ్రంథంలో ఏ ప్రాంతాలైతే దమస్కస్, సిరియా, లెబనాను, ఈ యొక్క ఇస్రాయల్, జార్దాన్, ఏ పదాలన్నీ కూడా ఏ బైబిల్లో ఉన్నాయో అక్కడున్న ప్రాంతాలలో అంతా అలజడే ఉంది. ఎప్పుడు వాళ్ళ తిండి తింటారో తెలియదు, ఎప్పుడు బాంబులు పడతాయో తెలియదు, ఎప్పుడు వాళ్ళ ఇల్లులు కూలిపోతాయో తెలియదు, ఎప్పుడు వాళ్ళ ఆస్తులన్నీ వదిలిపెట్టుకొని పారిపోవాలో తెలియదు. దేవుని బిడ్డలారా, అటువంటి పరిస్థితులలో వాళ్ళు బ్రతుకుతున్నారు. ఇప్పుడు క్రిస్టియన్స్కి వచ్చిన పరిస్థితి ఏంటిదంటే యూదుల తర్వాత వీళ్ళ పైన ఎగబడుతూ ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతుందో న్యూస్లో మీరు చూడండి, ఎంతమందిని క్రైస్తవులను వాళ్ళు చంపబడబోతున్నారు. దే ఆర్ గోయింగ్ టు కిల్ క్రిస్టియన్స్. విపత్కరమైన దినాలు, శ్రమతో కూడిన దినాలు. చిన్న చిన్న పరిస్థితులలో మన ఇళ్లలో చిన్న సమస్య వస్తే తట్టుకోలేము, చిన్న వ్యతిరేకత వస్తే తట్టుకోలేము, చిన్న శోధన వస్తే తట్టుకోలేము. రేపటి దినము నువ్వు క్రైస్తవుడిగా ఉన్నందుకు ఇటువంటి పరిస్థితులు వస్తే నువ్వు గిద్యోనులాగా నిలబడగలుగుతావా? నువ్వు ఒక జనాంగంను కాపాడగలుగుతావా? దేవుని శక్తితో నువ్వు కదిలి దేవుని బిడ్డలను కాపాడగలుగుతావా? వాళ్ళకి ఆహారము నువ్వు సమకూర్చగలుగుతావా? వాళ్ళ కోసం నువ్వు పోరాడగలుగుతావా? ఈ దినాలలో చూడండి, క్రైస్తవులు, ఆదివారపు క్రైస్తవులు చక్కగా వచ్చి కూర్చుంటారు, కానీ దేవుని బిడ్డలారా వాళ్ళ మెంటాలిటీ మీరు చూడండి, nowhere close to fight for God's people. శత్రు లెగుస్తున్నాడు, శత్రు అంటే
చెరపట్టుకొని వెళ్ళడానికి వాడు వస్తున్నాడు. కలిగిందంతా దోచుకోవడానికి వస్తున్నాడు, నాశనం చేయడానికి వస్తున్నాడు. కానీ దేవుని బిడ్డలు ప్రభువా అని గోచాడేవారు లేరు, ప్రభువా మార్చవా అని అడిగేవారు లేదు, గోచాడేవారు లేరు, వేదన పడేవారుగా లేదు. ఆ దేవుడు ఎక్కడా, ఆ దేవుని శక్తి ఎక్కడా అంటే, దేవుని బిడ్డలారా, దేవుడు తప్పకుండా నీ దగ్గరకు వస్తాడు, నీతో మాట్లాడతాడు. ఈ రోజు కూడా మాట్లాడుతూ ఉన్నాడు. అదే విషయము దేవుడు తెలియచేయమని చెప్పినందుకే నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. మీతో అదే మాట్లాడుతూ ఉన్నాడు. Enough of your selfish life. ఒక మంచి జీవితాన్ని మనము ఏం చేస్తామంటే ఇట్లా గీతలు గీసుకొని దాని చుట్టే తిరుగుతూ ఉంటాము. దేవుని బిడ్డలారా, డూ యు సీ వాట్ ఈస్ కమింగ్ అహెడ్? రాబోయే దినాలు ఏం రాబోతున్నాయి మీకు తెలుసా? హ్యావ్ యు నాట్ సీన్? ఇప్పుడు కొత్తగా సెన్సస్ తీసుకుంటా ఉన్నారు. ఏం సెన్సస్ అండి? ఇంట్లో ఎంతమంది ఉన్నారు? ఆ సెన్ససా? ఎందుకు? వాళ్ళకి ఏం అవసరం వచ్చింది? ఏం అవసరం వచ్చింది చెప్పండి వాళ్ళకి. దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? మీరు ఎవరినైనా నమ్ముకోవచ్చు, దేన్నైనా నమ్ముకోవచ్చు, ఎలా అయినా. ఆ కాన్స్టిట్యూషన్ మీకు ఇచ్చారు, రైట్. దానికి దీనికి లింక్ ఎందుకు పెడుతున్నారు? అవసరత ఉందా? లేదు. గమనిస్తూ ఉండండి. మెల్లగా మెల్లగా వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? ఇట్ ఈస్ కమింగ్. ఎక్కువ దూరము లేదు దేవుని బిడ్డలారా. డోంట్ క్లోజ్ యువర్ ఐస్. కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగినట్టుగా ఏం జరగట్లేదు అనుకోకండి. ఎ డే విల్ కమ్, వి విల్ ఆల్ గో త్రూ హార్డ్షిప్స్. ఈ చిన్న చిన్న సమస్యలు కాదు, పెద్ద పెద్ద సమస్యలు రాబోతా ఉన్నాయి. అప్పుడు తట్టుకోగలుగుతామా? కోల్పోతామా? అటువంటి దినాలలో నిలబడి ఒక సైన్యమును తయారు చేసుకొని దేవుని బిడ్డలను కాపాడే పనిలో మనం ఉంటామా? నిలబెట్టే పనిలో మనం ఉంటామా? సాతాను దోసుకొని పోతున్నప్పటికీ దోసుకోనివ్వకుండా అడ్డుపడతామా? నిలబడతామా? అదే విషయము దేవుడు మీతో అడుగుతా ఉన్నాడు. వాట్ కైండ్ ఆఫ్ పీపుల్ విల్ యూ బికమ్ when things turn bad? మీరు ఎటువంటి వ్యక్తులుగా మీరు నిలబడతారు? ఈ రోజులలో క్రైస్తవులను అడిగినట్లయితే ఎవరి జాబులు వాళ్ళు చూసుకుంటా ఉన్నారు, ఎవరి బిజినెస్ వాళ్ళు చేసుకుంటా ఉన్నారు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. ఆదివారం కాగానే ఆరాధనకి రావాలి కాబట్టి అందరూ ఆరాధనకు వస్తున్నారు. ఇది కాదు నిజమైన ఆత్మీయత. నిజమైన ఆత్మీయత ఏంటి తెలుసా? ఏదైతే సాతాను దోచుకుంటున్నాడో, ఏదైతే పోగొట్టుకుంటున్నారో అవి పోగొట్టుకొని ఇవ్వకుండా అడ్డుపడతారు చూడండి. వాళ్ళు దేవునితో నడిచేవాళ్ళు, దేవుని దృష్టి కలిగిన వారు, దేవుని కోసం ప్రతినిధులుగా ప్రతిష్ఠించబడే వాళ్ళు. వారు ఒకటి మన కోసం మనం బ్రతుకుతూ దేవుని కోసం బ్రతికిన ఫీలింగ్ మనం ఇస్తూ ఉంటాము. చివరికి దేవుని పాదాల దగ్గర అడిగేది, గోజాడేది, బాధపడేది మన అంశాల కోసమే. మన జాబులు, మన ఇల్లు, మన పరిస్థితి, మన శ్రమలు. అసలు దేవుని రాజ్యానికి సంబంధించిన భారము ఏం లేదు. దేవుని యొక్క రాజ్యము ఎలా సాతాను కొల్లగొడుతున్నాడో ఆ భారం లేదు. ఎటువంటి నష్టము తీసుకొని వస్తున్నాడో ఆ భారం లేదు. మన ప్రార్థనలలో ఆ భారం లేదు. మన ప్రార్థనలలో ఆ బాధ్యత లేదు. మన ప్రార్థనలో ఆ కృంగుదల లేదు. ఆ దేవుని గురించి ఇంత చదివినామే, ఆ దేవుని గురించి ఇంత విన్నామే, ఇటువంటి గొప్ప కార్యములు చేసే దేవుడు అని విన్నామే, ఆ కార్యం ఏవి అని గోసాడేవారు లేరు. ఒకసారి ఆలోచన చేయండి. రాబోయే దినాలలో మన పరిస్థితి ఏం కాబోతుందో ఒకసారి ఆలోచన చేయండి. అటువంటి వారు లేకపోతే సహాయం కోసము ఎక్కడి నుంచో మీరు చూడడానికి ప్రయత్నం చేయకండి దేవుని బిడ్డలారా. దేవుడు మీకు ఏం తక్కువ చేసినాడు చెప్పండి? ఎంతో గొప్ప రక్షణను మనకి ఇచ్చినాడు, బిడ్డలుగా చేర్చుకున్నాడు, నిత్య జీవాన్ని
వాగ్దానం చేసినాడు. ఏమన్నా తక్కువ చేసినాడా మనకి? ఇంకా అదే లోకపరమైన ఆలోచన, ఇంకా ఇది లేదు అని ఏడుపు, అది లేదు అని ఏడుపు, అది ఇస్తే బాగు అని ఏడుపు, అది ఉంటే బాగుండు అని ఏడుపు. దేవుని బిడ్డలారా, కానీ ఎప్పుడు దేవునికి వేదన కలిగించేది నీకు వేదన కలిగిస్తాయి. ఆ దినం ఎప్పుడు ఏదైతే దోచుకుంటున్నాడో సాతాను, తీసుకొని వెళ్ళిపోతున్నాడో దాన్ని బట్టి వేదన పడేటప్పుడు, ఏదైతే నష్టము సాతాను తీసుకొస్తున్నాడో ఆ నష్టాన్ని ఆపేది ఎప్పుడు అది అటువంటి వేదన ఎప్పుడు, అటువంటి ప్రార్థనలు ఎప్పుడు, అటువంటి పోరాటం ఎప్పుడు? ఈ రకమైన ప్రార్థనలు, కూడికలు చాలా ఈజీ మనకి రావడానికి, కూర్చోవడానికి, వెళ్ళడానికి. కానీ దేవుని బిడ్డలారా, ఏ నష్టమైతే దేవుని రాజ్యం కలుగుతుందో, ఏ నష్టమైతే దేవుని బిడ్డలు కలుగుతుందో, ఏ నష్టమును బట్టి అయితే దేవుని బిడ్డలు కృంగిపోతున్నారో దాంట్లో నీ యొక్క పాత్ర ఏంటి? వాట్ ఈస్ యువర్ పార్ట్ when there is so much of destruction everywhere? అటువంటి టైంలో దేవుడు అంటాడు, నువ్వు నిలబడతావా? నేనా ప్రభువా అంటే నువ్వే అంటాడు. బలమైన వాటిని నేను వాడుకోను, బలహీనమైన వాటిని వాళ్ళకి చోటు ఇస్తే చాలు నేను నిలబెట్టుకుంటాను. స్థలం ఇస్తే చాలు నేను నిలబెట్టుకుంటాను. నేనుండి చేస్తాను. నువ్వు చూసే విధానం వేరు, నేను చూసే విధానం వేరంటాడు దేవుడు. నువ్వు కేవలం చోటివు, నేను కార్యం చేస్తాను. నేను చెప్పినట్లు చేయి, నువ్వు లోబడు, నేను కార్యం చేస్తాను, నేను మహిమ పొందుకుంటాను. దేవుడు అంత వేల సంఖ్యలోన ఆ సంఖ్యను తగ్గించి 300కి తీసుకొని వచ్చింది. ఎందుకు తెలుసా? రేపటి దినము వీళ్ళు నోరు తెరిచి మేము పోరాడినందుకు, మేము వెళ్ళి పోరాడినందుకు మా సొంత బలముతో మాకు విజయం వచ్చింది అని వాళ్ళు చెప్పుకోకూడదని దేవుడు ఏం చేసినాడు? 300 ఆ నంబరు తగ్గించేసినాడు. వాళ్ళు రేపటి దినము వాళ్ళు చెప్పాలి ఏంటి తెలుసా? ఈ విజయము కేవలము దేవుని శక్తి ద్వారానే జరిగింది. ఈ జయము కేవలం దేవుడే ఇచ్చినాడు, మా సొంత బలంతో అయ్యేది కాదు. 300 ఎక్కడ? లక్షల్లో అక్కడ వాళ్ళు మోహరించిన ఆ యొక్క శత్రువులు ఎక్కడ? దేవుని బిడ్డలారా, అటువంటి గొప్ప దేవుడు మనకున్నప్పుడు, అటువంటి గొప్ప కార్యాలు మన కోసము చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మనము ఈ చిన్న చిన్న సమస్యలను పక్కన పెట్టాలా? ఆయన చూసుకుంటాను వాగ్దానం చేసినాడు, నేను తోడుంటాను వాగ్దానం చేసినాడు. వేడువని అన్నాడు, నీకు ఏది అవసరం నేను ఇస్తానన్నాడు, నీ సమయంలో నేను కార్యం చేస్తాను చెప్పేసినాడు. దేవుని బిడ్డలారా, మనం దాన్ని దాటిపోవాలా? దాటి ఏమనాలంటే, నీ రాజ్యంలో నా అవసరత ఎక్కడుందో అక్కడ నిలబెట్టుకో ప్రభువా. ఇంత నష్టం వాటిల్తా ఉంది, ఇంతమంది ఓడిపోతా ఉన్నారు, ఇంతమంది బంధకంలో ఉన్నారు, ఇటువంటి సాతాను చేత పీడించబడతా ఉన్నారు, వాళ్ళకి పరిష్కారం ఎక్కడ ప్రభువా? నేనున్నా ప్రభువా, నువ్వు కార్యము చేయని నిలబడేవారు కావాలి. అటువంటి వారి కోసము దేవుడు ఇష్టపడతా ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో మనల్ని మనం సమర్పించుకుందామా? ఇంకా ఈ చిన్న చిన్న ప్రార్థనలు, చిన్న చిన్న అంశాలకు సంబంధించిన ప్రార్థనలన్నీ ఏం చేయాలా? పక్కన పెట్టి, అవి నా దేవుడు చూసుకుంటాడులే, ఆ దేవుడు నా దేవుడు ఇస్తాడులే, ఆయన నమ్మదగిన వాడి, నన్ను విడిచిపెట్టాడు, నేను దాని గురించి ఇంకా నేను పోరాటం నేను చేయను. కానీ ఇప్పుడు నా పోరాటాన్ని నేను మార్చుకుంటాను. ఎంత నష్టమైతే దేవుని రాజ్యంలో వస్తుందో, ఎంత నష్టమైతే దేవుని బిడ్డలకు కలుగుతుందో, ఎంతమంది అయితే నష్టపోతున్నారో ఆ నష్టమును దేవుడు మార్చేటట్టుగా నేను నిలబడతానని మనం నడుము కట్టుకుందాం. ఒకసారి అందరము లేచి మనల్ని మనం దేవునికి సమర్పించుకుందాం. దేవుని బిడ్డలారా, సమయం ఎక్కువ లేదు. లీవ్ యువర్ కైండ్ ఆఫ్ లైఫ్. మీరు అనుకున్నట్టుగా బ్రతకడము
పక్కన పెట్టేసేయండి. ఎక్కువ సమయము మనకు లేదు. చేతులెత్తి మనమందరము ప్రార్థన చేద్దాము.